వెల్కమ్ టు wisdom.ai. ఈ రోజు మన వీడియోలో పర్ప్లెక్సిటీ అండ్ కామెంట్ ఈ రెండింటి గురించి చూద్దాం. ప్రెజెంట్లీ ఈ రెండు టెక్నాలజీస్ మన టెక్ వరల్డ్లో బజ్ వర్డ్, బట్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆర్ దే ఆర్ సేమ్, ఆర్ దే ఆర్ కాంపిటేట్ అన్నది వీడియోలో ఫిగర్ అవుట్ చేద్దాం. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ పర్ప్లెక్సిటీ. థింక్ ఆఫ్ ఇట్ యాజ్ నెక్స్ట్ జనరేషన్ సెర్చ్ ఇంజిన్. ఇప్పుడు మనం గూగుల్లో కీవర్డ్స్తో సెర్చ్ చేస్తాం, కానీ పర్ప్లెక్సిటీలో అలా కాదు. అని పర్ప్లెక్సిటీలో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాం. అది LLMsని యూజ్ చేసుకొని రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి సోర్స్తో పాటు ఇన్ఫర్మేషన్ని సమ్మరైజ్ చేసి ఆన్సర్గా ఇస్తుంది. వాట్ ఈస్ కమెంట్? కమెంట్ అనేది పర్ప్లెక్సిటీ వెబ్ బ్రౌజర్. ఇది కూడా గూగుల్ క్రోమ్ లాంటి ఒక వెబ్ బ్రౌజరే, కానీ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో పర్ప్లెక్సిటీ ఇంజన్ని ఇంటిగ్రేట్ చేశారు. సో ఇట్స్ లైక్ ఏ బిల్ట్ ఇన్ AI అసిస్టెంట్ ఇన్ ఏ క్రోమ్ అని సింపుల్గా చెప్పవచ్చు. సో దీంతో మన థింగ్స్ని బెటర్గా చేసుకోవచ్చు. మీకు ఇంకా కన్ఫ్యూజింగ్గా ఉందా? అయితే ఐ విల్ గివ్ పర్ఫెక్ట్ అనాలజీ. సో లెట్స్ థింక్ లైక్ దిస్. పర్ప్లెక్సిటీ ఈస్ ద ఇంజన్, ఏ పవర్ఫుల్ ఇంజన్ దట్ కెన్ ఫైండ్ అండ్ ప్రాసెస్ ది ఇన్ఫర్మేషన్. కమెంట్ని ఒక కార్ లాగా థింక్ చేయండి. ఇది ఏ కార్ విత్ ఏ పవర్ఫుల్ ఇంజన్. ఇది ప్లేసెస్కి వెళ్ళటమే కాదు, అక్కడ యాక్షన్స్ కూడా పర్ఫామ్ చేసిద్ది. సో ఏది ఎప్పుడు వాడాలి? పర్ప్లెక్సిటీ అనేది డీప్ రీసెర్చ్ కోసం వాడండి, అండ్ కమెంట్ని మీ టాస్క్ని ఆటోమేట్ చేయడానికి, మీ ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి వాడండి. రెండు కాంపిటేటర్స్ కాదు, ఆ రెండు ఒకే ఎకోసిస్టంలో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఫాలో చేసి కామెంట్ చేయండి. మీరు పర్ప్లెక్సిటీలో ఏమేమి యూజ్ చేస్తారు.